మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్కు తరలివచ్చిన ప్రపంచ దేశాలకు చెందిన సుందరిమణులు నగరంలోని చారిత్రాత్మక ప్రదేశం చార్మినార్ను సందర్శించారు. చార్మినార్ను చూసిన అందాల భామలు చారిత్రాత్మక కట్టడాన్ని చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందాల సుందరిమణులు చార్మినార్ను సందర్శిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిసర ప్రాంతాలను సుందరంగా అలంకరించారు అధికారులు. మరోవైపు పోలీసు యంత్రాంగం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ప్రస్తుతం చామహాల ప్యాలెస్లో అందాల తారలు సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ దేశాలకు చెందిన సుందరిమణులు సోమవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. వారికి జానపద, గిరిజన, నృత్య కళాకారులు ఘన స్వాగతం పలికారు. వారంతా అక్కడ పరిసరాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం అక్కడ ఉన్న బౌద్ధ ధీమ పార్కులోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుండి అదే రాత్రి హైదరాబాద్కు తిరిగి వచ్చారు అందాల సుందరిమణులు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఓ పక్క ధర్నా చేస్తూ చనిపోతూ ఉంటే సీఎం రేవంత్ రివ్యూ చేసే సమయం లేదా అని ప్రశ్నించారు. అందాల పోటీలను మాత్రం సీఎం ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. పాక్ను నమ్మి అప్పులు ఇస్తున్నారు, కానీ రేవంత్కు మాత్రం అప్పు ఇవ్వడం లేదంటూ ఎద్దేవా చేశారు. వేలాది మంది పోలీసులను, ప్రభుత్వ అధికారులను పెట్టి అందాల పోటీలను నిర్వహిస్తున్నారు ఆయన. దేశానికి అన్నం పెట్టే రైతు కోసం సీఎంకి సమయం లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జిల్లా ఆ జిల్లా కాదు, రాష్ట్రమంతా కూడా ఈ సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతా ఉంది? ఏదో అంటే చూడు, రోమ్ తగలబెడుతుంటే ఫీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రైతులు చనిపోతుంటే, రైతులు ఆత్మహత్య చేసుకుంటే, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే, రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ చక్రవర్తి గారు మాత్రం అందాల పోటీల రివ్యూలు, ఢిల్లీ ట్రిప్పుల్లో బిజీగా ఉన్నారు. ఇదా రైతుల పట్ల మీకు ప్రేమ? మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మిమ్మల్ని నమ్మి నువ్వు ఒకటేనాడు 2 లక్షల పైన రుణమాఫీ చేస్తా అని, 15,000 రైతు బంధు ఇస్తా అని, అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని, పంటల బీమా తెస్తా అని ఒక్కటన్నా వరంగల్ డిక్లరేషన్లోని ఒక్కటన్నా నువ్వు అమలు చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఆయనే వచ్చి ఆ డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేసిండు. ఆయన అడగడు, ఈయన అమలు చేయడు. రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంటుంది కదా, అడగాల్సిన బాధ్యత నీ చేతిలో. రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఏముంటుంది? రేపు రాహుల్ గాంధీ రేపు వచ్చి ఉపన్యాసం చెప్తాడు, వింటాడా? ఏమని నమ్మాలి? ఏమని చెప్తావు? వరంగల్ ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే అని రాహుల్ గాంధీ ముందుకు క్షమాపణ చెప్పాలి. ఏడాది అర్థమైంది, ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయడం లెక్క చూస్తురు, నాకు అప్పు పుట్టలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాన్ను నమ్మి అప్పిస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి నమ్మి ఎవడు అప్పిస్తలేడు. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సంక్షేమం, అవసరాల కోసమే రాష్ట్ర బడ్జెట్ను ఖర్చు పెడుతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. లక్ష్మీ నరసింహాపురంలో గ్రామంలో భారీ గజమాలతో మంత్రికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఇది ప్రజల ప్రభుత్వం వారి సంక్షేమం కోసమే పనిచేస్తుందని బట్టి అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. వెనుకబడిన గిరిజన వర్గాలకు అదనంగా ఇండ్లను ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. తూలారం ప్రాజెక్టు, బయ్యారం చెరువు అభివృద్ధికి కృషి చేస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి ఈ లక్ష్మీ నరసింహాపురం, బయ్యారం, ఈ 33/11 kV సబ్ స్టేషన్ సంబంధించి స్థలం మాత్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మురళీ నాయక్ గారి స్థలం.
మరి వారు స్థలాన్ని పెద్ద మనసుతో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కోర కనకయ్య గారి అభ్యర్థన మేరకు ఈ సబ్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. ఇది ఒకటే కాదు, కోరం కనకయ్య గారు ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ, రైతాంగ సోదరులు కానీ, ఇతర వ్యాపార సంస్థలకు కానీ, గృహ అవసరాలకు కానీ పనికొచ్చేటువంటి విద్యుత్ శక్తి ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు కావాలని చెప్పి వారు ప్రత్యేకంగా మీ అందరి పక్షాన నా దగ్గరికి వచ్చి దరఖాస్తు ఇస్తే 4 సబ్ స్టేషన్లు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకున్నాం. ఏపీ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 91,839 కోట్ల పెట్టుబడితో 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని సూచించారు. దీంతో వేగవంతంగా కార్యకలాపాలు పూర్తవుతాయన్నారు. ఈ మేరకు యంత్రాంగానికి మంత్రి దిశానిర్దేశం చేశారు. రాబోయే 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు. పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు మనమిత్ర యాప్లో అందుబాటులో ఉన్న 315 సేవలను నెలాఖరు నాటికి 400కు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆరోగ్య రంగానికి గణనీయమైన నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఈ నిధులతో ఆసుపత్రిలో మందులు, సౌకర్యాల కొరతను తీర్చడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, జిల్లా ఆరోగ్య సేవల సమన్వయతలతో వెలగపూడిలోని ఏపీ సచివాలయం నుండి మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియా కాన్ఫరెన్స్లో నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, సిబ్బంది నియామకం, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదల గురించి సమీక్ష జరిపారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు.